పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వంటింట్లో ఉపయోగించే పాత్రలు. ఈ మధ్య నేను ఒక 2, 3 ఆర్టికల్స్ కూడా చూశానండి. ఒక స్టోరీ విన్నాను, కుక్కర్లు పేలిపోతున్నాయని. ఎంత భయంకరంగా అనిపించిందంటే మా ఇంట్లో కూడా పేలింది అవునా రమగారు? ప్రెషర్ ప్యాన్. ఓ, ఎప్పుడో ఓకే. ఏదో చిన్న అడ్డం పడి డామని కొట్టేసి మొత్తం ఉన్న పప్పు అన్నం అంతా పైకి కొట్టేసి గందరగోళంగా అయ్యి ఇల్లు వాకిలి ఉమ్. ఆ వెయిట్ ఇక్కడ తగిలింది ఎప్పుడో. ఓ ఓ పిల్లలు చిన్నప్పుడు. ఇంకా నయ్యం. కానీ జాగ్రత్తగా చూసుకుని పెట్టుకుంటాను తర్వాత. అంతే, తప్పదు. అవి మనం అల్యూమినియం వాడేవాళ్ళం. ఇప్పుడు స్టీల్ కూడా వచ్చేసినాయి. స్టీలే వాడాలని ఒక అవగాహన కూడా వచ్చేసింది. ఇవి కాకుండా కంచు పాత్రలు చాలా మంచివని, ఇత్తడివి అయితే ఇక చెప్పక్కర్లేదు. రాచిప్పలు అంటారు చూడండి, అవి మట్టి పాత్రలు. ఒకప్పుడు రోజుల్లో అవి వాడుకునే వాళ్ళం. ఇప్పుడేమో షో పీసెస్ అయిపోయినాయి అవి కదరమ్మ గారు. చాలా కాస్ట్లీ అవ్వటం, మెయింటెనెన్స్ చాలా కష్టం అయిపోయింది అని చెప్పేసి జస్ట్ అందానికి మాత్రమే పెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు రోజు మరి ఎట్లా మెయింటైన్ చేసేవాళ్ళు? ఇవి లేనప్పుడు ఈ స్టీల్ కానీ అల్యూమినియం ప్లాస్టిక్ ఈ గోల లేనప్పుడు ఎట్లా చేసేవాళ్ళు రమ్మగారు? జయ, జీవన విధానమే తేడా అప్పటికి ఇప్పటికి. ఈనాటి పరుగు ఆ రోజున లేదు. ఈ ఈ ఒళ్ళు పరుగు, ఈ పని చేయలేని తనం ఆ రోజున లేదు. తర్వాత సమయం ఎక్కువ ఉండేది, ప్లానింగ్ ఎక్కువ ఉండేది. ఈ తిండికి షోకు ఆ రోజున లేదు, తిండి సోకు లేదు. సింపుల్ పదార్థాలతో భోజనం అయిపోయేది. ఎక్కువ మంచి మంచి పదార్థాలు, పులిహార్లని, బూర్లని, పాయసం అని, బొబ్బట్లని, అప్పచ్చులని, చెక్కలు, చేగోడీలు, వెన్నుండలు, పోకుండలు ఇవన్నీ సందర్భం ప్రకారం చేసుకునే వాళ్ళు. కానీ రోజువారీ వ్యవహారంగా ఉండేది కాదు. రోజువారీ అందరిళ్లలోనూ ఓ పప్పు, ఓ రసం, ఓ చారు. రసం పేరు ఇప్పుడు వచ్చింది, రసాలు మెద్రాస్ రసాలు వచ్చినాయి మనకి, అవే కదా. అంతేగా. పప్పు, చారు, చింతపండు పచ్చడి, రోట్లో సులువుగా కాస్త పచ్చడి నూరుకోవటం, పెరట్లోకి వెళ్ళటం, ఆకుకూర తీసుకురావటం, వేసుకోవటము, పప్పులో పడేసుకోవటము. పప్పు వండుకునేవాళ్ళు, లేదా ఒక్క కూర చారు. అసలు రాత్రిళ్ళు రోజువారీ చారు పెట్టుకుని అప్పడము, చారు, మజ్జిగాన్నమే తినేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు అందరిళ్లలోనూ అంతే. రాత్రిపూట కూర చేయటం అనేదే లేదు. పొద్దునుండిందే ఏదైనా, లేకపోతే అంత పచ్చడి వేసుకోవటం, కాస్త చారు పోసుకోవటం, మజ్జిగ పోసుకోవటం. రాత్రిళ్ళు 7 గంటలకల్లా తిండి అయిపోయేది. ఇప్పుడు మనం కాదు, నార్త్ ఇండియాలో అంతా కూడా రొట్టెలు చేసుకునేవాళ్ళు. ఓ ఉల్లిపాయ, ఓ పచ్చిమిరపకాయ, ఏదైనా కూర అంటే కూరలు అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అచారు, ఊరగాయతోటే వెళ్ళిపోయేది. పాతకాలం ఇంతంత ఊరగాయలు పెట్టుకునేవాళ్ళు, ఎంతంత పెట్టేవాళ్ళం జయ. మా ఇంట్లో నాకు తెలిసే 2 ఏసి 3 ఏసి 100 కాయల మాగాయ పెట్టేవాళ్ళం. నాకు బాగా ఊహొచ్చాక కూడా, నేను పెద్దదాన్ని అయ్యాక కూడా తీసిన చెక్కులు తీస్తూనే ఉండేవాళ్ళం మాగాయకి. పెద్ద మా హాల్, ఎంత పెద్ద హాలో మా సావిడంతా మామిడికాయలే ఉండేవి పచ్చళ్ళ రోజుల్లో. 5, 6, 7, 8 మంది కూర్చుంటే గానీ ఆ పని అయ్యేది కాదు. ఇప్పుడు ఎడం చేత్తో ఇంత చేపెట్టుకుంటున్నాం. ఆ రోజులు వేరు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈ పాత్రలు వంట పాత్రలకి పొయ్యి మీద వండుకునేవాళ్ళు. ఒక్క అన్నం. ఇప్పట్లాగా వీళ్ళకి కొర్రలు, వాళ్ళకి ఇవి, వాళ్ళకి ఇంకోటి, ఇవి ఉన్నాయా? ఒకరికి బ్రౌన్ రైస్, ఒకరికి వైట్ రైస్, ఒకళ్ళకి కొర్రను, ఇంకొకళ్ళకి ఏమిటో సజ్జలు, ఒకళ్ళకి రొట్టెలు, ఇంకొకళ్ళకి చపాతీలు. ఎన్ని వేషాలు వేస్తున్నామమ్మా. తిండికి ఇంత వేషం లేదు జయ, ప్రధానమైంది అది. అదైతే నిజమే. నెంబర్ 1. నెంబర్ 2, ఆడవాళ్ళకి పరుగు లేదు. పూర్వం వాళ్ళ పని అదే. ఇంకా ఇవి సర్దాలి, అవి సర్దాలి, అదేమిటో సవరించాలి, వాళ్ళు బజార్లు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, సామాన్లు తెచ్చుకోవాలి, ఏమీ ఉండేవి కాదు ఆడవాళ్ళకి. అమ్మ, మీరు నా మీద ధ్వజం ఎత్తుకుని పడబోకండి. ఇది నేను చూసిన సమాజమే, నాకు క్లియర్గా తెలిసిన సమాజం సంగతే ఇది. అలా ఎందుకు లేదు అంటే, మీరందరూ మీ అమ్మల్ని అమ్మమ్మల్ని చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఓ 30 ఏళ్ల నుంచే పరుగు. యాక్చువల్గా మా అక్కయ్యలు ఇద్దరు, మా రెండో అక్కయ్య, మూడో అక్కయ్య, వీళ్ళిద్దరూ ఎంత పెద్దవాళ్ళు. రెండో అక్కయ్య కొడుకు నాకంటే పెద్దవాడు జయ. మూడో అక్కయ్యకి నేను 2 ఏళ్ల పిల్లప్పుడు పెళ్ళయింది. వీళ్ళిద్దరూ టీచర్లుగా పనిచేశారు మా ఇంట్లో, నేను చూశాను. మా అక్కయ్యలు తెల్లవారితో లేచి అసలు ఎట్లా ఒక్కచోట కాళ్ళు ఒకచోట పెట్టి నుంచోకుండా కూర్చోకుండా పనిచేసేవాళ్ళు. 3 2 4 పిల్లల్ని చూసుకునేవాళ్ళు. మమ్మల్ని కూడా చూసేవాళ్ళు మా అక్కయ్యలే. టీచర్ ఉద్యోగాలు కాబట్టి ఆ కాలపు విధానమే వేరు. అప్పటికి గ్యాస్ స్టవ్లు మొదలైనవి మా అక్కయ్యలు స్కూళ్ళకి వెళ్ళే నాటికి. ఏవో అన్నానికి విత్తడి గిన్నెలు ఉండేవి.
రాచిప్పలు ఏవో ఒకటో అరో ఉండేవి. స్టీల్ గిన్నెల వంట వచ్చేసింది. అల్యూమినియం పాత్రలు వచ్చినాయి. పరుగులు పెడుతూ చేసేవాళ్ళు. అసలు మా అక్కయ్యలు చేసిన పనిలో జయ, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నా, 100వ వంతు పని చేయట్లా నేను ఇప్పుడు. 100th పార్ట్ చేయట్లేదు. అంత పని పెట్టేవారు. అన్ని పనులు, అన్ని రకాల పనులు మనకు అన్నిటికీ స్విచ్ వేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం పాత్రల దగ్గరకు వస్తే, పూర్వకాలం కంచు గిన్నెలతో వండుకునేవాళ్ళు, ఇత్తడి గిన్నెతో వండేవాళ్ళు. ఇంత గుండు ఉండేది మా ఇంట్లో. పొయ్యి వెలిగించి తెల్లవారగానే పొయ్యి మీదకి ఎక్కిస్తే 8వ గంటకో 9వ గంటకో దిగేది. అది కుంపటి వెలిగించేవాళ్ళు. దాంట్లో ఒక ఇత్తడి గిన్నె పడేసేవాళ్ళు. దాంట్లో చారో పప్పు ఉడికేది. దాల్ పెట్టేవాళ్ళు. దాంట్లో పాలు పడేసేవాళ్ళు. పాల గిన్నె పెట్టేవాళ్ళు. పాలు కాగుతూ ఉండేవి. దేనికి అవి విడివిడిగా ఉండేవారు? 3 వేరు. ఒక పొయ్యి, ఒక కుంపటి, ఒక దాలి. మా ఇంట్లో నడిచిన కథే చెప్తున్నా నేను. వేరే ఇళ్లలో కథలు నేను చెప్పలేను కదా, నేను చూసిన కథే ఇది. ఇప్పుడు పాలు ప్రయత్నం ఎక్కువ లేని వాళ్ళు, మాకు బోల్డ్ పాడి పిల్లలు ఎక్కువ, పెరుగు నెయ్యి వెన్న అన్నీ కావాలి మాకు, పాలు మాత్రం ఉండేవి. ఇది ఖచ్చితమైన వ్యవహారం అయిందా. ఇప్పుడు అలా లేదు. ఒకటే పొయ్యి. కొన్ని ఇళ్లలో కుంపటి ఉండేది కాదు. ఈ పొయ్యి మీద ఏవో ఇత్తడి గిన్నె పడేసి అన్నం దింపుకుని పప్పు ఎక్కించేవాళ్ళు. పప్పు, అన్నం, తర్వాత ఏమో మజ్జిగ, ఊరగాయ, అయిపోయింది. ఆడవాళ్ళకి పొలం పనులు ఉండేవి కానీ ఏదో ఇళ్లల్లో పనులే తప్పిస్తే ఉద్యోగాలు లేవు ఆ కాలం. అది అయితే దీంట్లో ఏంటంటే మనం ప్రధానమైంది సమయాలు ఒకటి. మగవాళ్ళకు కూడా ఉద్యోగాలు, ఈ పరుగులు ఆనాడు ఈ పాత్రలు వాడిన కాలంలో లేవు కదమ్మా. ఉద్యోగాలు తక్కువ, వ్యవసాయాలు ఉండేవి, ఏవో వృత్తులు ఉండేవి. వీళ్ళందరూ ఇళ్ల దగ్గర వృత్తుల వ్యవహారంగానే నడిచేది. భోజనానికి వేళలు కూడా ఇప్పట్లాంటి టైమింగ్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు కాదు. ఈ బ్రేక్ఫాస్ట్ అందరిళ్లలో సద్దన్నమే ఉండేది. వేడన్నం పొద్దున్నే ఎవ్వరికీ అక్కర్లేదు. అందరూ రాత్రివే తినేవాళ్ళు. పొద్దున్న అందరూ జయ సద్దన్నమే తినేవాళ్ళు. ఇప్పుడు పొద్దునే వంట అవ్వాల్సిన ప్రయత్నం ఏముంది, నిదానంగా ఎక్కుతుంది పొయ్యి, అన్ని సవరించుకుంటే సరిపోతుంది. ఆ కాలం వేరు కదా, అందుకని అప్పుడు అది నడిచేది. ఇప్పుడు అది కుదరటం లేదు. దీంట్లో ఏంటి మెయింటెనెన్స్, ఈ పాత్రలు ప్రతిరోజు ఆ కంచు పాత్రతో వేసరికి టంగులు దిగుతాయి. దాన్ని శుభ్రంగా తోముకోవాలి. బరువు, కంచు బరువు, ఇత్తడి బరువు, రాచిప్పలు బరువు. రాచిప్పలు మామూలు బరువు కదా. సోప్ స్టోన్ అంటారు, ఇప్పుడు కూడా ఫ్యాన్సీగా అందరు కొనుక్కుంటారు. ఈ మద్రాసు, తమిళనాడు వైపు అంతా వాడుకుంటున్నారు. మన దగ్గర కూడా ఇత్తడి వాడే వాళ్ళు ఉన్నారు, కానీ కంచు పాత్రలు ఇప్పటికి చాలా తక్కువ. నా దగ్గర కూడా నేను తెస్తుంటా కదా ఇక్కడికి. ఒక అన్నం వండే గిన్నె ఉంది, రోజువారీ నేను అన్నం వార్చుకోవడానికి ఆ గిన్నె వాడుకుంటా. పాయసం చేయడానికి ఒక బుజ్జి గిన్నె నా దగ్గర ఉన్నవి. ఇంత కంచుగుండు ఉన్నది, కానీ మంచినీళ్ళకి ఒక వారం రోజుల నుంచి తర్వాత దాన్ని తోమలేక దాని లోపల పెడుతుంటాను నేను. మళ్ళీ తీస్తూ ఉంటా ఎప్పటికప్పుడు. ఇలా గుర్తొచ్చినప్పుడల్లా ఒక మనోవ్యాధిలాగా ఉంటుందన్నమాట అది. అయ్యో ఇది వాడుకోవట్లేదే అనిపిస్తుంది. దాన్ని తోమద్దు, ఆ తోమటానికి సత్తా లేదు, సమయం లేదు. దేంతో రమ్మగారు? చింతపండుతోనే? చింతపండుతోటి, చింతకాయ పచ్చడి ఉంటే అది, చింతపండు పొద్దున చారులో పడేసిన చింతపండుతోటి, లేదా కొద్దిగా చింతపండు పిసికేసి పులుసుకి పక్క పెడతాం కదా, కొంచెం ఉప్పురాళ్ళు వేసి అది. నేను పీతాంబరిలు అవి గిన్నెలకి వాడను, ఇష్టం ఉండదు నాకు. ఏమైనా కెమికల్ ఉండిపోతుందని భయం, అందుకని వాడను. దీని సంగతి ఆలోచిద్దాం. ఏమిటి ఈ పాత్రల ప్రత్యేకత, ఇది వరకు ఎందుకు వాడేవాళ్ళు, ఆ కాలపు ఆలోచన ఏమిటో అనేది మనం చూడాలి. మనం ఆహారమే మనకు మెయిన్. అది ఎంత శుద్ధంగా, ఎంత శుభ్రంగా, ఎంత నిదానంగా, పూర్తిగా పక్వం అయితేనే మన ఆరోగ్యానికి మంచిది. ఈ కంచు అనేది పూర్ణ లోహంగా చెప్తారు. ఇది 2 లోహాల కలయిక, రాగి అండ్ టిన్, సీసం. అదే సీసం అనకూడదు దాన్ని, ఏమనాలి దాన్ని, ఈ టిన్ని సత్తు అలాంటిది ఏదో అంటారు. కళాయి వేస్తారు చూడు గిన్నెల లోపల తెలగండి, ఆ కళాయి వేసే పదార్థమే ఇందులో ఉంటుంది. పూర్తి రాగి పాత్రలు వంటకి పనికిరావు, ఎందుకంటే పులుపుకి స్పందిస్తుంది. ఈ అదీను ఈ టిన్ను 2 కలిపి తగరము ఏమిటో అంటారు, తగరం అంటారు టిన్ను. ఇవి 2 కలిపి ఈ పాత్రలు తయారు చేసేవాళ్ళు. మంచి బరువు, తూకంగా ఉంటే బద్దలవుతాయి అవి. కంచు గిన్నె మీద మనం ఇలా దేంతో ఐరన్ దేంతో కొట్టాము, టింగ్ అని మోగుతూనే ఉంటుంది, అది భలే సౌండ్ వస్తుంది. శుభ్రంగా తోమితే చాలా క్లీన్గా ఉంటాయి. దీంట్లో వండిన వంట రుచే వేరు. అన్నం కూడా తాపీగా ఉడుకుతుంది, అన్ని పక్కల సెగ అందుతుంది. ఓ పక్కన మాడడం, ఓ పక్కన ఉడకటం, ననుబాయి అయిపోవటం అలాంటివి జరగకుండా ప్రాపర్గా ఉడుకుతుంది. అన్ని పక్కలకి సెగ అందుతుంది, రుచికరంగా ఉంటుంది పదార్థం.
దాంట్లో ఉండే మైక్రో న్యూట్రియంట్స్, ఆహారంలో ఉన్నవి, పాత్ర వల్ల రుచి పెరుగుతుంది. ఈ టిన్ను సత్తు పాత్ర ఉంది కదా, సత్యపాల అనేవాళ్ళు చిన్నప్పుడు, ఆ పాత్రల్లో మజ్జిగ భలే రుచిగా ఉంటుంది. ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి, తోముకోవాలి, బాగా బరువుగా ఉంటాయి, ఖరీదు. దీనికంటే కొంచెం తక్కువ ఇత్తడి పాత్రల్లో కూడా వండుకోవచ్చు. ఇత్తడిలో కూడా మందపాటివి కొనుక్కోవాలి. అయితే ఇందులో ఏ పులుపు తగిలినా అది స్పందిస్తుంది. అవును, అందుకని ఏం వండినా అందులోంచి ఖాళీ చేసేసుకోవాలి. ఇత్తడి బరువు వంటకం వరకు వాడుకోవచ్చు, వంట వరకు వాడుకొని పాత్ర ఖాళీ చేసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది. క్రమంగా ఏమైంది, మన వాళ్ళు అల్యూమినియంలోకి, తెల్లటి వాటిల్లోకి దిగారు. ఇది బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళు పెట్టిన పాత్రల ఇది. అంటే ఈ జైల్లో ఉన్న వాళ్ళకి ఈ అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం పెడితే క్రమంగా వాళ్ళ ఆరోగ్యాలు క్షీణిస్తాయని ఆ పాత్రలు ప్రవేశపెట్టారు వంట పాత్రలుగా అని ఒక కథనం చాలా చోట్ల చదువుతాం. చాలా పెద్దవాళ్ళు కూడా చాలా మంది చెప్తారు, బ్రిటిషర్స్ వచ్చాకే తెల్ల గిన్నెలు వచ్చినాయి మనకి అని. అల్యూమినియం స్లో పాయిజన్ లాగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అని. క్యాన్సర్స్ కూడా కొంత కారణం అవుతుంది. అంటే అల్యూమినియమేనా, లేకపోతే అల్యూమినియం సరిగ్గా శుభ్రం చేయబడకపోవటం వల్ల అనేదైతే బాగా ఇంకా దాని మీద అవగాహన లేదు, కానీ ఇది నిజం. అల్యూమినియంకి ముందు, అల్యూమినియంకి తర్వాత ఇండియన్ హెల్త్ గురించి మాట్లాడితే అల్యూమినియం కంటే ముందున్న ఆరోగ్యం వేరు, తర్వాత ఆరోగ్యాలు ఖచ్చితంగా వేరుట. ఇదైతే ఉంది. తెల్ల గిన్నెలు ఈజీగా సింపుల్గా తోమేసుకోవచ్చు, బరువు తక్కువగా ఉంటాయి, తొందరగా శుభ్రపడిపోతాయి, తొందరగా వండేస్తుంది అది అని, మంట గప్పుకొని వేడెక్కిపోతుంది తొందరగా. అందుకని అందరూ తెల్ల గిన్నెల్లో పడి ఈ బరువు అని, మొయిలేమని, వండటం కష్టమని, శుభ్రం చేయటం చచ్చిపోతున్నామని, మెయింటెనెన్స్ కష్టమని జనాలంతా ఏం చేశారు, మెల్లిగా ఈ పాత్రల్ని బయటికి తోసేశారు ఇళ్లలోంచి. యాక్చువల్గా ఇలాంటి ఒక కంచు గుండిగా, ఇత్తడి గుండిగా అలాంటివి ఉంటే ఇవి అత్యవసరానికి అమ్ముకోదగిన వస్తువులుగా కూడా ఉండేవి. ఇదివరకు రోజుల్లో పెద్ద కంచు గుండిగా ఉందంటే అది ఈజీగా ఒక బస్తా 2 బస్తాల బియ్యానికి మారకంగా పనిచేసేది, తాకట్టు పెట్టుకోవడానికి పనిచేసేది. నాకు గుర్తుని చెప్తా, పొత్తూరు విజయలక్ష్మి గారిదనే ఈ కథ కాదా, పొత్తూరు విజయలక్ష్మి గారిది కథ చెప్తా ఉంటాం. సోమరాజు సుశీల్ గారిది అనుకుంటా. ఒక కథలో ఓ పిల్ల అమ్మాయి పెళ్ళవుతూ ఉంటుంది. సడన్ గా అనుకోకుండా బోళ్ళంత మంది చుట్టాలు వచ్చేస్తారు. వీళ్ళు వంట అనుకున్న దానికంటే మనుషులు ఎక్కువైపోయారు. ఆవిడ పెళ్లి కూతురి నాయనమ్మ భలే ఘటికురాలు. ఆవిడ ఏం చేస్తుందంటే, ఏ సత్రంలో పెళ్లి చేస్తున్నారో సత్రంలో ఉన్న ఒక గుండిగని నిశ్శబ్దంగా తాకట్టుకు పంపించి, అప్పటికప్పుడు మళ్ళీ బియ్య బస్తా అవి తెప్పించి వంట పూర్తి చేయించేసి, మరి బియ్యం కావాలి, కూరలు కావాలి, ఎన్ని కావాలి, అవునవును, వంట పూర్తి ఫినిష్ చేసేసి, పెళ్ళి అయిపోయాక వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన చదివింపుల డబ్బులతోటి చల్లగా ఆ డబ్బులు అక్కడ కట్టేసి ఆ గుండికి మళ్ళీ తెచ్చి వెనక్కి పెడతారు. అంత హెల్ప్ చేసేవి. ఈ కంచు అవి బంగారం ఉంటే మనకి ఇప్పుడు ఎంత దన్నో, పాత రోజుల్లో పురాతన పాత్రలు అంత దన్నుగా ఉండేవి. బరువు ఖరీదు అంటారు కదా కంచు మోగినట్లు కనకము మోగినాను. ఇప్పుడు బంగారం వేరు, బంగారం ఇంతే ఉన్నా చాలు, ఇంతే ఉంటే డబ్బులు వస్తాయి. అది చెప్పే సందర్భం వేరైనప్పటికీ కనకం కూడా కంచు కూడా కనకంతో సమానంగా ఉండేది అప్పట్లో. ఆరోగ్యానికి సంబంధించి ఉండేది, జాగ్రత్తగా దాచుకునేవాళ్ళు, వాడుకునేవాళ్ళు, రోజువారీ వాడకంలో ఉండేది. దొంగలు పడితే కంచు పాత్రలు కూడా దొంగతనం చేసుకుపోయేవాళ్ళు. మారకం బాగా నడిచేది అప్పట్లో. అదేలేండి, ఇప్పుడు కూడా నడుస్తుందమ్మా మారకం. ఒక కంచు పళ్ళేం కొందాం అనుకుంటే నేను ఇంటిల్లిపాతికి కంచాలు కొనాలంటే ఒక 50,000 అయ్యేలాగా కనపడింది నాకు. కంచు పళ్ళేలు, గ్లాసులు, కప్పులు కొంటే 50,000 చిల్లర. అంత ఖరీదైన లోహంగా మారింది అది ఇప్పుడు. కానీ ఓ కంచు పాత్ర ఉండటం మంచిదే ఇంట్లో. అల్యూమినియం పాత్రలు ఆరోగ్యానికి మంచిది కాదు. నాన్ స్టిక్ కూడా మంచిది కాదు. ఇప్పుడు సులువుగా ఉందని మనం ఏం చేస్తాం, దోశ ఏంగానే టపిమని లేచి వచ్చేస్తుందని అడ్వర్టైజ్మెంట్ చేశారు. బాగా అడ్వర్టైజ్ చేసి అందరితోటి కొనిపించారు. అవును, ఎన్ని రకాలు కొన్నాం, అందులో తాలింపు వేసుకునే చిన్న చిప్పలు కొన్నాం, తర్వాత కూరలు చేసుకునే మూకుళ్ళు కొన్నాం, దోశలు వేసుకునే పెనాలు కొన్నాం కదా. నాన్ స్టిక్ కుక్ వేరు బ్రహ్మాండంగా కొనుక్కున్నాం మనం. చాలా మంది ఇప్పుడు బయట పారేశారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు అని. ఆరోగ్యానికి ఏది మంచిది, ఎక్కువ హానికరం అస్సలు కాంది, చాలా మెయింటెనెన్స్ తీసుకునేది కంచు, ఇత్తడి. ఆలోచించి 1, 2, 3 పాత్రలైనా అవి కొనుక్కొని మెయిన్ కోర్సు ముఖ్యమైనది వీటిల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు రాచిప్పలో పులుసు దానంత రుచి ఇంకొకటి లేదుట.
మహారుచిగా ఉంటుంది. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసాక రాచిప్ప మానేశారు మా వాళ్ళు. చిల్లు పడిందో ఏమిటో అయ్యింది అది. మా ఇంట్లో నుంచి రాచిప్పలు బయటకు వెళ్ళిపోయినాయి. ఉప్పు పోసి ఓ పక్కన పడేసేవాళ్ళు పాత రాచిప్పలు. బాగుండేది, పల్చగా ఇంత ఉండేది. తర్వాత భాండం, కుండల్లో పులుసు కూడా భాండం ఉండేదట మా నా ఊహ తెలిసే నాటికి నాకు లేదు. మాకు స్టీల్ గిన్నెలు వచ్చేసి ఇత్తడి పాత్రలు ఉండేవి, ఇత్తడి మీద ఉండేవాళ్ళు. ఈ పొయ్యి స్టవ్లు వచ్చేసినాయి కదా, కాల్ గ్యాస్ వచ్చింది. మా దగ్గర గోబర్ గ్యాస్ ఉండేది. ఈ ఇత్తడి అంటే ఎంత గ్యాసు చాలదు కదా. ఇప్పుడు ఇంత బరువైన గిన్నె వేడెక్కడానికి ఎంత వేడి సరిపోదు, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏం చేస్తాం మనం, ఈజీగా వేడెక్కిపోయేవి, సులువుగా దిగిపోయే వాటి కోసం వెళ్తారు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తో మనకు వచ్చే జబ్బులేం లేవు, కానీ ఆరోగ్యం కూడా లేదు. అది స్టెయిన్లెస్ స్టీల్ అదేం కరిగే ఆహారంలోకి రాదు. కరెక్టే కానీ రమ్మగారు మాడిపోతుంది. రమ్మగారు మాడుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండుకోవాలి, జాగ్రత్తగా అక్కడే ఉండి వండుకోవాల్సి వస్తాం. ఎంత చేసినా కూడా మనకి మిగతా పాత్రలతో కంపేర్ చేస్తే స్టీల్ దాంట్లో కొంచెం మాడు అనేది తెలుస్తుంది. ఆలోచించుకుని మనం ఏం చేయగలము, ఆరోగ్యానికి మంచిదని చాలా చేస్తున్నాం మనం. అవునండి కదా. ఎంత బాగా చేసినా వండిన పాత్ర బాగుండకపోతే అంత ప్రయోజనం లేదు. అవును. కాబట్టి ఆలోచించి అక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాము, ఆ పిచ్చి ఖర్చులు మానేసి అదేదో ఆ ఖర్చు ఇక్కడే కూడబెట్టుకొని ఆ ఖర్చు ఇక్కడే అవుతుందని ఆలోచించుకుని మనం ఇలాంటిది ఏదైనా ప్రయత్నం చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. మనం రాగి పాత్రలో మంచినీళ్ళు తాగడానికి అందరి దగ్గర జగ్గులో చెంబులో ఉన్నాయి, కానీ రాగిలో మనం వంట చేయలేం. మంచినీళ్ళు తాగగలుగుతాం, ఆరోగ్యానికి మంచిది మనకు తెలిసిందే కదా. మజ్జిగ పోసుకోవడానికి ఒక్క టిన్ను పాత్ర కొనుక్కోవచ్చు. రోజువారీ మనం మజ్జిగ అందులో చేసుకుంటాం ఒక్క పాత్ర. అన్నం ఇందులో వండుకుంటాం ఒకటే పాత్ర. ఈ కూర ఇందులో వండుకుందాం, దానికి కూడా ఒకటే పాత్ర. ఎన్నైనా మొత్తం కలిపి ఎన్నో లేవు కదా. ఒక కంచు చెంబు మంచినీళ్ళకి అలా చేయొచ్చు కదా. మనం ఆలోచించవచ్చు. కుండలు కుండ కొంటామా జయ, ఏడాది తిరిగేసరికి పోతుంది. అసలు కొన్ని కుండలు అయితే మనం వంట వండుతుండగానే పగిలిపోతూ ఉంటాయి. 700-800 పెట్టి కుండలు కొంటున్నాం. అవును. ఈ 7-8 పెట్టే బదులు శాశ్వతంగా అలాగే కదలకుండా తరాల వెంబడి ఉండే పంచపాత్రలు కూడా కొనుక్కోవచ్చుగా మనం. ఖచ్చితంగా. ఇవన్నీ వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశం కాదమ్మా. ఆరోగ్యానికి ఏది అవసరమో మనం పెట్టే ఎన్నో ఖర్చుల్లో ఇదొక ఖర్చు కాదు, ఇది మనకి ప్లస్ అని ఆలోచిస్తే కనుక మనం హెల్దీగా ముందుకెళ్ళచ్చు. వీటి మీద అవగాహన కోసం మీరు కట్టి చూడొచ్చు, బ్రాస్ ఆర్ బ్రాంజ్ ఏది మంచిది, రైట్, స్టీల్ మంచిదా అల్యూమినియం మంచిదా, మీ అంతటా మీరే గూగుల్ చేసి తెలుసుకోవచ్చే. అవును. హాయిగా ఆలోచించండి. బోళ్ళు రకాలు ఖర్చు చేస్తాం, ఈ పని చేద్దామని కూడా ఆలోచించండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జీ.